అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. 24 మే 2026 ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం ఇంచుమించు రమారమి 3 అక్షరాలు రావాలన్నారండి. దాదాపు సరిపోతుంది. తర్వాత 1 నిలువు మసాలాగా అవతరించిన చెక్క 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దాల్చిన చెక్క సరిపోతుందండి. దాల్చిన అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 2 నిలువు గౌరవ సత్కారం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పురస్కారం సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం ధ్వని 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రవలి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 3 నిలువు క్రీడా నాట్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కేళి సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం భుజకీర్తి బాహుభూషణం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కేయూరం సరిపోతుందండి. తర్వాత 4 నిలువు ఉత్తరాంధ్ర వారి రంగూను పోటీ క్షేత్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రంగం సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం ఒక మాదక ద్రవ్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గంజాయి సరిపోతుందండి. తర్వాత 5 నిలువు స్పృహ ధ్యాస 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఈ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సోయి సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం పతితో దోస్తాని స్నేహం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సోపతి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 6 నిలువు కవిత్రయంలో సోమయాజి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి తిక్కన సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం మామ అమ్మ తోడబుట్టినవాడు 2 అక్షరాలు రావాలన్నారు. మేనమామ సరిపోతుందండి. కానీ ఇక్కడ మనకు మేన అని రాస్తేనే 2 అక్షరాలే అన్నారు కాబట్టి మేన సరిపోతుందండి. మనకు నా కూడా 2 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 14 నిలువు నేల భూమి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మేథిని అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం తృప్తి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తనివి సరిపోతుందండి. తర్వాత 21 నిలువు పృథ్వీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకి వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి విపుల అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం కెరటం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అలా సరిపోతుందండి. తర్వాత 28 నిలువు ఏకకణ జీవి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అమీబా సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం బుగ్గన పెట్టుకునే పొగాకు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తంబాకు సరిపోతుందండి. తర్వాత 34 నిలువు క్షేమం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుశలం సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం గుహ కుహరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బిలం సరిపోతుందండి. తర్వాత 20 నిలువు గిల్పం కాదు దూది పరుపు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తల్పం సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం స్వరూపం ఉలి చెక్కిన రాతి బొమ్మ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు అల్పం 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శిల్పం సరిపోతుందండి.
తర్వాత 25 నిలువు సేన తాత్కాలిక గుడారం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు షి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శిబిరం సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం త్యాగ నిరతికి పేరుగాంచిన ఒక చక్రవర్తి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బి కూడా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి షిబి సరిపోతుందండి. తర్వాత 27 నిలువు జయసుధ నాయికగా దాసరి తెరకెక్కించిన రాగాలలో ఒకటి 5 అక్షరాలు రావాలన్నారు. మనకు షి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శివరంజని సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం వాడుకలో రాజమహేంద్రవరం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు జ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రాజమండ్రి సరిపోతుందండి. తర్వాత 33 నిలువు బాపు నాన్న 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తండ్రి అన్న పదము మనం 33 అడ్డం 36 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 37 నిలువు సంగీతంలో గంభీర స్వరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మంద్ర సరిపోతుందండి. సంగీతంలో 3 స్థాయిలు ఉంటాయి. చాలా తక్కువ స్థాయిని మంద్ర స్థాయి అంటారు, 2వ స్థాయిని మధ్య స్థాయి అంటారు, 3వ స్థాయిని తారాస్థాయి అంటారండి. హై పిచ్ అంటారు కదా, అది తారాస్థాయి కాబట్టి మంద్ర సరిపోతుందండి ఇక్కడ 37 నిలువు. తర్వాత 31 అడ్డం చేనేతకు ప్రసిద్ధమైన శ్రీ సత్యసాయి జిల్లాలోని ఒక టౌను 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 3, 4 అక్షరాలుగా వరం వచ్చేసిందండి కాబట్టి ధర్మవరం సరిపోతుందండి. తర్వాత 24 నిలువు బరువు మోసే ఎద్దు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ధ 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి ధురంధరం సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం రాజ దర్బారులో స్తోత్రం చేసేవారు 6 అక్షరాలు రావాలన్నారు. మనకు 5వ అక్షరంగా ధు అని వచ్చిందండి. వంది మాగధులు సరిపోతుందండి. తర్వాత 18 నిలువు మరణించిన 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి దివంగత సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం అభివందనం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నమస్కారం సరిపోతుందండి. తర్వాత 8 నిలువు భక్తులకు దేవుడు ప్రసాదించేది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వరం అన్న పదం మనం 7 అడ్డం 11 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 12 నిలువు తెలుగువారి ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మహానంది సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం పగలు అంత్యకర్మ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దినం అన్న పదం మనం 12 నిలువు 18 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 19 నిలువు అటు ఇటుగా అశోకుని బౌద్ధం వైపు మరల్చిన యుద్ధం 3 అక్షరాలు రావాలన్నారు. అది కళింగ యుద్ధం అండి, కానీ అటు ఇటుగా అన్నారంటే ఇక్కడ కలిసిపోయింది అని అర్థం అన్నమాట. కాబట్టి 19 నిలువు మనకి ఎలా వస్తుందంటే లిం గా కా అని వస్తుందండి మిగతా ఆధారాలతో పోలిస్తే. తర్వాత 10 నిలువు జాబిలి సవరిస్తే త్రేతాయుగపు నాస్తికుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జాబాలి సరిపోతుందండి. ఇది తిరుపతి కొండలలో జపాలి అని ఇప్పుడు వాడుకలో ఉందండి, కానీ అది ముందు జాబాలి అన్న ఒక నాస్తికుడి పేరు మీద వచ్చిందండి. తర్వాత 16 అడ్డం పంట కోసే పనిముట్టు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు లీ 4వ అక్షరంగా వచ్చింది కాబట్టి కొడవలి సరిపోతుందండి. తర్వాత 13 నిలువు ఇది ముదిరితే ఊసరు వెళ్ళి అని లోకోక్తి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డా 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తొండ సరిపోతుందండి. తర్వాత 17 నిలువు ఎడద
రొమ్ము భాగం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వక్షం సరిపోతుందండి. తర్వాత 23 నిలువు కెంపు రత్నం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మాణికం అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం మోహపు మైకం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా కం 3 అక్షరంగా వచ్చింది కాబట్టి తమ్మకం సరిపోతుందండి. తర్వాత 30 నిలువు ఎండమావి మృగతృష్ణ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మరీచిక సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం ఒక ఉత్తర తెలంగాణ జిల్లా 4 అక్షరాలు రావాలన్నారు. మనకు చి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మంచిర్యాల సరిపోతుందండి. తర్వాత 32 నిలువు అంకురం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మొలక సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం ఒక రాశి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కన్యా రాశి సరిపోతుందండి. కన్యా అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 32 అడ్డం గులకరాయి చేనులో మడికి మధ్య వేసే గట్టు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొరం అన్న పదం మనం 32 నిలువు 24 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. ప్రతి ఆదివారం నేను పూరణం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి ఆధారాల క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో మొరం అనేది గులకరాళ్ళ గట్టు అని తెలుసుకున్నానండి. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు పూరణం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 39 అడ్డం సుషుప్తి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నిద్ర అన్న పదం మనం 27 నిలువు 37 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి, ఈ వారం పూరణం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.